నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే చాలా లోతైన అర్థం దాగున్న ఒక ప్రాచీన కథను విశ్లేషించబోతున్నాం. ఊహించండి, జలప్రళయం తర్వాత నోవహు జీవితంలో జరిగిన ఒక ఊహించని సంఘటన ఇది. ఒక గొప్ప వ్యక్తి జీవితంలో వచ్చిన చిన్న మలుపు ఎలాంటి సంచలనాలకు దారితీసిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచాన్ని ముంచెత్తిన భయంకరమైన జలప్రళయం నుండి ప్రాణాలతో బయటపడిన ఒక గొప్ప విశ్వాసి ఊహించని విధంగా తన సొంత గుడారంలో ఒక చిన్న బలహీనతకు ఎలా లొంగిపోయాడో. అసలిది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది గదో. ఒక గొప్ప విజేత, ప్రకృతి ప్రకోపాన్నే జయించిన వ్యక్తి ఒక సాధారణ బలహీనత ముందు ఎలా ఓడిపోయాడో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరే, అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఈ కొత్త ప్రారంభం మరియు ద్రాక్షతోట నాటడమనే ఘట్టంలోకి వెళ్దాం. నోవాహు మరియు అతని కుటుంబం ఓడ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. దేవుడు ఆకాశంలో ఇంద్రధనుస్సును ఉంచి ఇకపై ఎన్నడూ భూమిని జలప్రలయంతో నాశనం చేయనని ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఆ భరోసాతో నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించాడు. ఒక ద్రాక్షతోటను నాటాడు, పండించాడు. ఆ వ్యవసాయం తర్వాత ఆ పండ్లతో ద్రాక్షరసాన్ని తయారుచేశాడు. ఇదంతా వింటుంటే ఒక అందమైన కొత్త జీవితానికి నాందిలాగా అనిపిస్తుంది కదూ. అయితే సరిగ్గా ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. అదే నోవహు బలహీనత మరియు మత్తు. నోవహు తాను స్వయంగా తయారుచేసిన ద్రాక్షరసాన్ని ఆస్వాదించాడు. కాని ఆ ద్రాక్షరసం ఘాటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆయన తీవ్రమైన మత్తుకు గురయ్యాడు. ఆ మైకంలో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో తన సొంత గుడారంలో ఎటువంటి వస్త్రాలు లేకుండా దిగంబరిగా పడిపోయాడు. ఆలోచించండి, ఆయన సుదీర్ఘమైన పవిత్రమైన జీవితంలో ఎన్నడూ జరగని ఒక దుర్బలమైన సంఘటనిది. తండ్రి అలా ఉన్నప్పుడు ఆయన కుమారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ కుమారుల ప్రవర్తనలో ఎంత స్పష్టమైన వ్యత్యాసం ఉందో గమనించండి. ఒకవైపు చిన్న కుమారుడైన హాము తన తండ్రి వివస్త్రగా పడి ఉండటం చూశాడు. కాని ఆ దృశ్యాన్ని దాచాల్సింది పోయి బయటకు వెళ్లి తన అన్నదమ్ములకు దాని గురించి ఎగతాళిగా చెప్పాడు. కాని మరోవైపు షేము మరియు యాపేతుల చర్యలు చూడండి. వారు తమ తండ్రి పట్ల అపారమైన గౌరవాన్ని చూపించారు. ఆ పరిస్థితిని చూసి నవ్వలేదు సరికదా, తమ తండ్రి గౌరవాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే వారి వ్యక్తిత్వాలు బయటపడ్డాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. షేము మరియు యాపెతులు తీసుకున్న జాగ్రత్తలు అద్భుతమని చెప్పాలి. వారు కేవలం ఒక వస్త్రాన్ని తీసుకుని గుడ్డిగా లోపలికే వెళ్లలేదు. ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకున్నారు, దాన్ని తమ భుజాల మీద వేసుకున్నారు. తండ్రి దిగంబరత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చూడకూడదని ముఖాలు తిప్పుకొని అలా వెనక్కి నడుస్తూ గుడారంలోకి వెళ్లారు. ఎంత గొప్ప ఆలోచన కదా. అత్యంత భక్తి శ్రద్ధలతో చూడకుండానే తండ్రి శరీరాన్ని కప్పారు. ఇది నిజంగా వారు తండ్రి పట్ల చూపించిన అద్భుతమైన గౌరవానికి నిదర్శనం. ఆ తర్వాత ఏం జరిగింది? నోవహు మేల్కొనడం, దానికి సంబంధించిన పర్యవసానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మత్తు వదిలి నిద్రలేచిన నోవహుకు జరిగిందంతా అర్థమైంది. తన సొంత గుడారంలో తాను ఎంతటి బలహీనమైన స్థితికి వెళ్లాడో గ్రహించాడు. అయితే దానికి మించి ఆ బలహీన సమయంలో తన సొంత కుమారుడైన హాము తనను చూసి ఎగతాళి చేశాడన్న చేదు నిజం నోవహు మనసును ముక్కలు చేసింది. ఒక తండ్రిగా ఆయన ఎంతగానో నొచ్చుకున్నాడు. మన చర్యలు మన భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. హాము తన తండ్రిని అగౌరవపరిచినందుకుగాను అతని కుమారుడైన కనాను శపించబడ్డాడు. అతను తన అన్నదమ్ములకు దాసుల దాసుడవుతాడని నోవహు పలికాడు. కాని తండ్రి గౌరవాన్ని కాపాడిన షేము మరియు యాపెతులను మాత్రం నోవహు మనసారా ఆశీర్వదించాడు. దేవుడు షేమును ఆశీర్వదిస్తాడని, యాపెతును వృద్ధి చేస్తాడని గొప్ప ప్రవచనం చేశాడు. చేసిన పనికి ప్రతిఫలం ఎలా ఉంటుందో ఇక్కడ ఇట్టే అర్థమవుతుంది కదూ. సరే, ఇదంతా చరిత్ర. ఇప్పుడు ఈ కథలోని ముఖ్యమైన నీతి ఏమిటో చూద్దాం. ఇక్కడ మనందరికీ రావలసిన అసలు ప్రశ్న ఒకటుంది. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రాచీన కథ నేటి మానవాళికి అసలు ఏమి బోధిస్తుంది? ఈ రోజుల్లో మన జీవితాలకు దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పాఠాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది, మానవ బలహీనత. నోవహు అంతటి గొప్ప విశ్వాసి కూడా ఒక క్షణంలో నియంత్రణ కోల్పోయాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రెండవది, పెద్దల పట్ల గౌరవం. మన తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు ఏదైనా బలహీన స్థితిలో ఉన్నప్పుడు వారిని హాములాగా ఎగతాళి చెయ్యకూడదు. షేము యాపెతుల్లాగా వారి గౌరవాన్ని కాపాడాలి.
గుర్తుంచుకోండి, గౌరవం ఎల్లప్పుడూ ఆశీర్వాదాలను తెస్తుంది, అగౌరవం శాపాలను తెస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మర్చిపోకూడని అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఎంతటి గొప్ప నీతిమంతులైనా సరే ఒక చిన్న బలహీనమైన క్షణంలో పడిపోయే ప్రమాదముంది. మానవనేజం ఎంత సున్నితమైనదో ఈ మాట మనకు గుర్తుచేస్తోంది. ఏ ఒక్కరూ కూడా తాము ఎన్నటికీ తప్పు చేయలేనంత పరిపూర్ణులమని అనుకోకూడదు. అప్రమత్తత అనేది ఎప్పుడూ చాలా అవసరం. ముగింపుగా ఈ ఆలోచనను మీ మదిలో ఉంచుకోండి. భూమినంతటినీ ముంచెత్తిన ఆ మహా జలప్రళయాన్నే జయించిన ఒక గొప్ప వ్యక్తిని కేవలం ఒక చిన్న ఆదమరపు క్షణం అంతగా కిందకు లాగితే ఇక మన దైనందిన జీవితంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మన పెద్దల పట్ల, మన స్వంత ప్రవర్తన పట్ల మనం ప్రతిరోజూ చూపే శ్రద్ధ ఎంత ముఖ్యమైందో కదా? ఈ విశ్లేషణ ద్వారా మన జీవితాలను మరింత మెరుగ్గా ఎలా మలుచుకోవాలో అర్థం చేసుకుందాం. ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.